ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ప్రతి ఒక్కరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. కొంతమంది జైలుకి తరలించారు, మరికొంతమంది పలుమార్లు విచారిస్తున్నారు కూడా. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వ ప్రమేయం ఉంది. ప్రభుత్వం ఏకంగా ఫోన్ ట్యాపింగ్ చేయించింది. చాలా కీలకమైనటువంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని కుటుంబాలకు విచ్ఛిన్నం చేసింది. మరికొంత వ్యాపారం దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ కి తెరలేపి వారి దగ్గర నుంచి డబ్బులు దండుకున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వంలో ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ గురైన విషయం ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారు. తమ ఫోన్ ట్యాపింగ్ గురైందన్నారు. తాజాగా ఎవరెవరైతే ఆరోపించారో, ఎవరెవరి ఫోన్లో అయితే ట్యాపింగ్ జరిగిందని చెప్పి సిట్ అధికారులు గుర్తించారో వారందరినీ కూడా ఇప్పుడు పిలిచి వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజు అటు సిట్ అధికారుల ఎదుటకి బీజేపీ నేతలు హాజరు కాబోతున్నారు. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తించింది సిట్ అధికారులు.